Hi guys, good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు 16th and it's Friday. ఫస్ట్ ఒక డిస్క్లైమర్ అనమాట. ఈ రోజు నేను సూపర్ యాక్టివ్ లో ఉన్నాను బికాజ్ ఐ హ్యాడ్ కాఫీన్ ఎస్ప్రెసో తాగాను. కాఫీన్ తో మంచి ఎనర్జీ బూస్ట్ అవుతుంది అని అందరు చెప్తే ఏమో అనుకున్నా, కానీ మార్నింగ్ ఇట్ వర్క్స్. ఎందుకంటే నాకు గ్రీన్ టీ లేవు. గ్రీన్ టీ ప్యాకెట్స్ అన్ని అయిపోయాయి అనమాట. తెచ్చుకోవడానికి బరువై మమ్మీనోకి బ్లాక్ కాఫీ ఎస్ప్రెసో చేసే ఈ రోజు అని చెప్పాను. సో వీ హ్యావ్ అన్బాక్సింగ్ టు డూ. ఇవి పిన్ని వాళ్ళవి అనమాట. పిన్నికి తెలియకుండా నేనే చూసేస్తున్నాను. కొన్నేవో హోమ్ డెకర్ ఏదో ఆర్డర్ చేసుకోండి. బై ద వై ఇట్స్ నాట్ స్పాన్సర్డ్ బై అమెజాన్, వీ పేడ్ ఫర్ ఇట్. అండ్ నా రూమ్ చూడండి ఎంత మెస్సీగా ఉంది. వాట్ ట్రైపాడ్ స్టాండ్, వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్? ఓకే, క్లీనింగ్ వచ్చినప్పుడు పెట్టినట్టున్నారు. అండ్ లుక్ హియర్, ఇదంతా మొత్తం క్లటర్ అయిపోయింది అనమాట. ఐ షుడ్ ప్రాబబ్లీ డీక్లటర్ ఆల్ ఆఫ్ దోస్. కాకపోతే ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసేసిన తర్వాత, ఇదైతే పెద్ద జుగాడులేండి. ఇక్కడ అంతా ఏవేవో ఉన్నాయి. ఆర్డర్స్ వచ్చినట్టు అక్కడే వేస్తాను, వాడేటివి అన్నీ అక్కడే పెడతాను. సో యా, ఈ ఏసీ సౌండ్ చేయడం ఆపదు. నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇదొకటి, వాళ్ళ వర్కర్ సౌండ్ కాకుండా ఇదొకటి తయారైపోయింది నాకు. ఎందుకు దీన్ని ఎన్నిసార్లు రిపేర్ చేయించినా డబ్బులు వేస్ట్ అండి. దీనికి రిపేర్ పెట్టిండే ఖర్చుతో ఒక కొత్త ఏసీ వస్తుంది. ఇంకా లాస్ట్ టైం వాళ్ళని ఒకసారి పిలుస్తాం, ఎందుకో సౌండ్ డడ్ అని వస్తుంది, ఏదో పిడుగులు పడితే వస్తుంది. మరి అంత సౌండ్ కాదనుకోండి. అండ్ ఐస్ క్యూబ్స్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఐస్ క్యూబ్స్ పడడం స్టార్ట్ అయింది. ఇది సమ్మర్ అనుకుంటుందో వింటర్ అనుకుంటుందో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. సో లెట్స్ డూ అన్బాక్సింగ్ రైట్ నౌ. సారీ, ఫ్రేమ్ ఏమన్నా కదిలిందా? ఐ డోంట్ నో. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వ్లాగ్. బ్యాక్ ఇంతకంటే బెటర్ ఫ్రేమ్ అయితే నాకు దొరకలేదు. ఇక్కడే కొంచెం బెటర్ లైటింగ్ కూడా వస్తుంది. అవుట్ఫిట్ నేను తర్వాత చూపిస్తాను, ఇదంతా సెట్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాం. అబ్బా, ఎన్ని రోజులైంది కదా ఇట్లా బాక్సెస్ ఓపెన్ చేసి. ఎందుకు నాకు అన్బాక్సింగ్ అంటే చాలా ఇష్టం, అండ్ మీ అందరికి కూడా చాలా ఇష్టం అని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలిసిందనమాట. సో ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు అన్బాక్స్ ఆన్ కెమెరా. ఓ, పువ్వులు అంటే హోమ్ డెకోర్ స్టఫ్. వాట్ ద హెల్? ఏమైంది? ఏం జరిగింది? ఏం జరగబోతుంది? ఇది మనం సెట్ చేసుకోవాలా, లేదంటే అది అట్లా వచ్చేసిందో నాకు అర్థం కాలేదు. పిన్ని వీడియో చూసా అంటే సారీ, నేను చాలా సాఫ్ట్గానే హ్యాండిల్ చేశాను, బట్ ఇట్ కేమ్ అవుట్ లైక్ దట్. ఇప్పుడు నీ పర్మిషన్ అడిగి నేను ఇది వెనక్కి పెట్టాలా ఉన్నించాలా అని డౌట్. ఇంతేనా? మనం సెట్ చేసుకోవాలా? ఇట్లా బయటకు వచ్చేస్తుందా? వాట్స్ హ్యాపెనింగ్ విత్ దిస్? ఇక్కడ ఒక బొక్క ఉంది, ఇలా పెడుతున్నాను అనమాట. మేబీ వీ హ్యావ్ టు సెట్ దిస్ వన్. యా, కరెక్ట్, సపరేట్గానే ఇచ్చారు. ఇలా తీసేసరికి అది బయటకు వచ్చింది. నా ఫాల్ట్ ఏం లేదు, ఓకేనా? దిస్ ఈస్ ఎ క్యూట్ లిటిల్ పాట్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది నాకు తెలిసి 300 ఆర్ సంథింగ్ లైక్ దట్. పిన్నికి కొంచెం హాల్లోకి బెడ్రూమ్లోకి కావాలని చెప్పేసి పెట్టుకుంది. క్వాలిటీ ఓకే, ఇట్స్ బెటర్. ఇప్పుడు ఇది ఎలాగో మమ్మీ కొంచెం తొందరపడి అన్బాక్సింగ్ చేసేసింది. ఆల్రెడీ నాకు ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. ఇది ఏంటంటే పీజియన్స్ కోసం వల వస్తుంది కదా, సో ఆ వల పైన కడితే పీజియన్స్ రాకుండా ఉంటాయి అనమాట. అవి చాలా స్మార్ట్, దీంట్లో వచ్చి ఇరుక్కోవు. సో డోంట్ వరీ, ఇరుక్కున్నా కూడా అవి వెళ్ళిపోతాయి అనుకుంటా. ఎందుకంటే అవి షిట్ ఎంత వేస్తాయో మీ అందరికీ తెలుసు, నా కార్ని ఎంత పాడు చేస్తున్నాయో మీ అందరికీ తెలుసు. మమ్మీ ఇంకా ఓకే, ఇల్లు అంతా పెయింట్ వేయించాము, మొత్తం అవుటర్ లుక్ అంతా పాడైపోతుంది, అవి షిట్ వేస్తానే ఉంటే. సో ఒక వల పెట్టేసాం అనుకోండి పైన, దాన్ని ట్రాప్ చేయొచ్చు, అవి రాకుండా చేయొచ్చు. సో దిస్ ఇస్ ఎ ట్రాప్ ఫర్ పీజియన్స్ అండ్ ఏవైనా షిట్ వేసే బర్డ్స్ ఏవైనా సరే. ఇవి పైన ఫిక్స్ చేపిస్తానండి, ఫిక్స్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇది వర్క్ అవుతుంది అనుకుంటే నేను మీకు చెప్తాను, ఓకేనా? అది వర్క్ అవుతుంది ఆబ్వియస్లీ, కానీ సెట్ అయిన తర్వాత లింక్ ఇవ్వాలో వద్దో డిసైడ్ చేసుకుంటాను. ఎందుకంటే వర్క్ చేయని దానికి లింక్ ఇవ్వడం వేస్ట్ కదా. దీంట్లో ఏమున్నాయో ఐ ఎగ్జాక్ట్లీ నో. ఇది యాక్చువల్లీ సెకండ్ పీస్ అనమాట. ఫస్ట్ పీస్ ఆల్రెడీ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంది. సెకండ్ టైం పెట్టినంటే వాళ్ళు కలర్ మార్చి పంపించడంతో నేను మళ్ళీ వాటిని వెనక్కి పెట్టాను. ఈసారి అయినా గోల్డ్ కలర్ వచ్చిందో లేకపోతే మళ్ళీ సిల్వరే వచ్చిందో మళ్ళీ వెనక్కి పెట్టాలి. సో ఇవే అనమాట. ఇవి ఆల్రెడీ రూమ్ టూర్ లో చూపించినట్టున్నాను. యాక్చువల్లీ సెట్ ఆఫ్ 3 వస్తాయి. సో థర్డ్ లోపల ఉంది, ఒకసారి చెక్ చేయాలి డ్యామేజ్ ఏమైనా అయిందా లేదా అని చెప్పేసి. ఇట్లా మంచి ఏమంటారు, క్రంబుల్డ్ గ్లాస్ ఐటమ్ అనమాట. చాలా బాగుంటుంది. లోపల క్యాండిల్ కూడా ఉంటుంది, మీకు కావాలంటే తీసేయచ్చు. యా, దీంట్లో చిన్న మొక్కలు పెట్టి అలా ఏదో డిజైన్ చేసాము. ఆల్రెడీ రూమ్ టూర్ లో చూపించినట్టున్నా, వెళ్ళి చూడండి ఒకసారి ఇన్ కేస్ చూడకపోతే. ఇట్స్ నైస్ పీస్, బాగుంది కాబట్టి ఇంకొకటి రెండోది మేమే ఆర్డర్ చేసుకున్నాము.
రెండోది ఇక్కడ ఉంది, థర్డ్ది లోపల ఉంది. ఒకసారి చెక్ చేస్తా డ్యామేజ్ ఏమైనా అయిందా లేదా అని చెప్పేసి. ఐ థింక్ ఏం అయి ఉండదు. సెకండ్ టైం పెట్టినప్పుడు ఇదే సిల్వర్ కలర్ పంపించారు. సిల్వర్ కలర్ అస్సలు తీసుకోవద్దండి, ఎందుకంటే అస్సలు లుక్ లేదు. గోల్డే చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ పీస్ బై ద వే. ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, కావాలంటే తీసుకోండి. ఫస్ట్ మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. లిప్స్టిక్స్ అన్ని ఎలా పడితే అలా ఉన్నాయి. ఆ హెయిర్ బ్యాండ్స్, అసలు ఆ హెయిర్ బ్యాండ్ అయితే ఈ మధ్య వాడట్లేదు. అండ్ ఇగ్నోర్ దిస్ పిలక, ఎందుకంటే వేడి ఉంది. పోనీ వేసుకోవడానికి కూడా ఇట్స్ టూ హాట్, సో ఐ జస్ట్ టైడ్ అప్. యా, స్టార్ట్ చేద్దాం. ఇంక ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ మేబీ ఒక 15-20 minutesలో అయిపోతుంది అంతే. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా కొన్ని రోజులే లేండి ఇట్లా, తర్వాత నా వ్యానిటీ నాకు వచ్చేస్తుంది. లిప్స్టిక్స్ ఎంత ఆర్గనైజ్ చేసినా అవి పడిపోతూ ఉన్నాయి, తూగుతున్నాయి. సో లిప్స్టిక్స్ అన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేశాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ అయితే నేను డైలీ కన్ఫామ్గా యూజ్ చేసేటివి. యాక్చువల్లీ ఎస్టర్డే దీని లింక్ డవ్ది ఇవ్వడం మర్చిపోయాను. ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చెక్ చేసేయచ్చు. ఇది కొత్తది కాబట్టి. అండ్ మిగతా అన్నీ ఆల్రెడీ మీరు చూసేసారులేండి. ఇక్కడ ఈ మధ్య మేకప్ కూడా చాలా తక్కువ వాడుతున్నాం, సో ఐ జస్ట్ కెప్ట్ ఇట్. అట్లా వదిలేసినాను ఇంకా దాని గురించి. యా, ఇక్కడైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వీ హ్యావ్ టు క్లీన్ ఆల్ ఆఫ్ దిస్. యాక్చువల్లీ నాకు టవల్స్ బెడ్రూమ్లో హ్యాంగ్ చేయడం అంటే అస్సలు నచ్చదు. దాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. సో రైట్ నౌ వీ హ్యావ్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. ఆల్మోస్ట్ ఇక్కడ అంతా అయిపోయింది. మీకు ఒక టిప్ ఇద్దాం అనుకుంటున్నా. మీకు ఎంత ఫేవరెట్ ప్రోడక్ట్ అయినా, అసలు నచ్చని ప్రోడక్ట్ అయినా ఉంది అని చెప్పేసి అలాగే పెట్టుకోద్దండి. ఎక్స్పైర్ అయితే పడేయండి. అండ్ నచ్చకపోతే దాన్ని కూడా పడేయండి. అలాగే స్టాక్అప్ చేసుకుంటే స్టోరేజ్ అంతా వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి ఒక్కటే ఫిగర్ అవుట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇది ఫేస్ షాప్ది రెగ్యులర్గా యూజ్ చేస్తా. అండ్ ఇదైతే నా సేవియర్. ఇఫ్ ఇన్ కేస్ పార్లర్కి వెళ్ళే టైం లేదు, వ్యాక్సిన్ చేసుకోవడానికి అసలు టైం లేదు అనుకోండి, ఇదే యూజ్ చేస్తా. యాక్చువల్లీ ఇది బాడీ నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఒకసారి బాడీ కొంటే సరిపోతుంది. పైన మనం ఏమంటారు వీటిని, అటాచ్మెంట్స్ మనం కావాలంటే కొనుక్కుంటూ ఉండొచ్చు వితౌట్ చేంజింగ్ బాడీ. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చూడండి. ఒక్క ప్రోడక్ట్ని పడేయలేకపోతున్నా. మీ అందరికీ తెలుసు ఐ హేట్ దిస్ ప్రోడక్ట్. నాకు అస్సలు నచ్చదు ది ఫేస్ షాప్ది. ఎందుకంటే ఇది వేసుకున్న తర్వాత నాకు చాలా బ్రేక్అవుట్స్ అయ్యాయి, పింపుల్స్ వచ్చాయి కాబట్టి. సో అట్లీస్ట్ ఐ మేకప్ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు యూజ్ అవుతుందిలేండి అని చెప్పేసి అలాగే పెట్టుకున్నా. ఇలా కావాల్సినవి మాత్రమే స్టోర్ చేసుకున్నా. అండ్ వన్ మోర్ ప్రోడక్ట్ ఐ హేట్ యూజింగ్ ఈ స్క్వాడ్స్కోఫ్ సీరం. స్క్వాడ్స్కోఫ్లో షాంపూ బాగా నచ్చింది, సీరం అయితే అస్సలు నచ్చలేదు అనమాట. చాలా రఫ్ అయిపోయాయి హెయిర్. దీన్ని కూడా పడేద్దాం అనుకుంటున్నా. ఐ హ్యావ్ టు ఆస్క్ అజిత్, ఎందుకంటే అజిత్ యూజ్ చేస్తున్నాడు. ఇఫ్ ఇంకేస్ తనకు నచ్చింటే అలాగే పెడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఇన్స్ట్రీది చాలా ఇష్టం, కాకపోతే ఎక్స్పైర్ అయిపోయింది. ఐ షుడ్ త్రో దిస్ ఆఫ్. సో దీని లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాలంటే చెక్ చేయండి. ఇది ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్లాక్ హెడ్స్ కానీ పోర్స్ కానీ ఉంటే క్లే మాస్క్ యూజ్ అవుతుంది జస్ట్ యాజ్ ఎ డీటాక్స్. మరి సూపర్ అని చెప్పలేను కానీ ఇట్ వర్క్స్, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్స్. అండ్ కలర్ బార్ నా ఫేవరెట్ రిమూవర్, కాకపోతే నా దగ్గర ఇప్పుడు ఇంకోటి ఉంది అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇది పడేయాలి. సో ఇలా ప్రస్తుతానికి డీక్లటర్ చేశాను నేను. హాయ్, ఏం చేస్తాను? రెడీ కాలేదా ఇంకా? లేదు మమ్మీ నీ జుట్టు చాలా పెరిగింది, కట్ చెప్పి మమ్మీ. చేపించాలా? అది కాక ఎక్కువ ఊడిపోతాయి జుట్టు. ఎందుకు ఏమో మాకు తెలీదు. మధ్యాహ్నం వేడి అని పడుకుండే ఎట్లా అల్లుకుంటాను. నేను అందుకే పైన ఇట్లా వేసేసుకున్నా క్లిప్. నాకు ఇది క్లిప్ వేసుకుంటే తలనొప్పి వస్తుంది, అందుకని అట్లా జడేసుకున్నా. హెయిర్ కట్ చెప్పి చేపిల్లా నా అంత పెట్టుకో. ఇటుకి బాబ్ కట్ చెప్పిద్దామా లేకపోతే? వద్దు. ఏవే బొట్టు పెట్టుకోవాలి మమ్మీ. బొట్టు పెట్టుకోకపోతే డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఏం బాగుండదు. మా మమ్మీకి ఇక్కడ పచ్చ బొట్టు ఉంది, టాటూ. స్టైలిష్ టాటూ. స్టైలిష్ కాదు, ఎప్పుడో చిన్నప్పుడు మాకు తెలియకుండా, అప్పుడు ఏం తెలియదు కదా. వేరే అమ్మ మా ఇంటి పక్కన ఉన్నది ఒక ఆమె. ఆమె అమ్మమ్మ వాళ్ళు లేరు, అమ్మమ్మ వాళ్ళు లేరు. వాళ్ళు లేకుండా కానీ నాకు పిన్నికి పోసి వచ్చింది. పిన్ని ఇప్పుడు కానీ తిడుతుంది, ఇది పైన
మా పిన్ని దాన్ని కవర్ చేసి కుంకుమ పెట్టుకుంటా ఉంటుంది. అంటే తాత వాళ్ళు లేనప్పుడు వేసేసిందా మీకు? మేము వేరే ఊర్లో తాతల్లో ఒక చోట ఉన్నారు కదా, అప్పుడు మిషన్ ఉండిందా లేకపోతే ఇట్లా సూదులతో కూర్చున్నారు. అయ్యో ఎడబెడతా ఉంటా అమ్మ నమస్కారం అని ఈడొకటే నాకు. నువ్వు ఎందుకు పెట్టించుకుంటా వద్దని చెప్పొచ్చు కదా. వాళ్ళే వేయించుకోవాలి, ఒకటన్నా ఉండాలి మనిషి ఉన్నట్లా అంట, టాటూ ఉండాలంటే. నేను ఇప్పుడు వేయించుకుంటా అప్పుడు పచ్చబొట్లు అంటాండ్రి. అదేలే ఇప్పుడు స్టైల్ గా టాటూస్ అంటారు. అప్పుడైతే అట్లే అంటాండ్రి. మరి ఇప్పుడు నేను వేయించుకుంటా అంటే ఎందుకు డాడీ నువ్వు వద్దంటారు? ఎందుకు పోవా వేడ మళ్ళా ఇష్టం లేని. ఇప్పుడు లేసర్ చేపించుకోవచ్చు, కావాలంటే నీకు ఇప్పుడు తీసేయచ్చు. వద్దులే ఏమున్నాయి కానీ బొట్టు కింద పోతుంది, ఏమైతుంది అంటే పిన్నికి సెట్ అవుతుంది అట్లా కుంకుమ పెడితేనే. కుంకుమ ఎప్పుడు ఉండాలని కుంకుమ పెట్టుకుని పిన్నికి కూడా కుంకుమ పెడితేనే అట్లా సెట్ అయ్యేది. అట్లా అంతే, అదిగో అట్లా రెడీ అయిపోతుంది అంతే. మధ్యాహ్నం పూట అంతే బొట్టు కుంకుమ. కుంకుమ మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటుంది. వాటికైనా నా కుంకుమ మార్పు. ఇప్పుడు నేను టాటూ వేయించుకోవాలా? వద్దు అసలు నాకే నచ్చదులే. అంటే ఏం వేయించుకోవాలా అనే క్లారిటీ లేదు నాకు, అందుకు. ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో మళ్ళీ వెండి దాంట్లో పోసుకోవాలి. ఏంది అదా వెండిది ఇప్పుడు ఎందుకులే మమ్మీ. అందుకే ఆడంటే ఆడేస్తాం, ఊరికే పోతే మళ్ళీ కష్టం. ఈడ పెట్టేసిన అక్కడ అంతే, అవి ఒకటే యూజ్ చేస్తుంది. ఈ పాన్స్, ఈ పౌడర్ అంతే అంతే, ఇంకా అంతకంటే ఏం వాడదు. ఇది మొన్న నేను తెచ్చి అదే పాప, ఇది చేతులకి అంతే. అమెజాన్ లో తీసుకోండి. అది పొద్దున కాలింది చూడు ఇడ్లీ కుక్కర్. మమ్మీ అవన్నీ కాల్చుకోండి ఎట్లుంటుందో. పొద్దున ఇట్లా ఈడ ఇరుకు కదా చూడు ఎంతగా కాలిందో. ఇంత మంట అయ్యి బ్యాంగిల్స్ తీసి ఆడబెట్టిన తగులుతా. చూసుకోవా నువ్వు? ఇక్కడ అయినా ఇరుకులే మమ్మీ, ఇక్కడే అన్ని చేసుకోవాలంటే. ఈ సైడ్ ఇట్లా ఇట్లా నెలకి అది చేయబడి పోయింది. ఇది చికెన్ ఉంటే వేడి చేస్తున్నా. చికెన్ ముద్ద చేసా, రాయి ముద్ద. ఓకే ఓకే. ఇది చికెన్ ఏమో మటన్. ఏంటది? ఇది చికెన్ పులుసు. నో, ఐ లైక్ దిస్, నాట్ దట్. చికెన్ పులుసు తింటావు కదా? పులుసు ఒకటే తింటా, దాంట్లో పీసెస్ వద్దు. పీసెస్ తినవు. ఇది మటన్ కొంచెం ఉంటే అది వేడి చేస్తున్నా. వీఆర్ సెట్టింగ్ ఏ ట్రాప్ పీజియన్స్ కోసం. మమ్మీ చాలా కష్టపడుతోంది. అక్కడ యాక్చువల్లీ ఒక వుడ్ ఏమైనా పెట్టేసి దాని చుట్టూ ర్యాప్ చేస్తే ఆల్రెడీ 2 వచ్చినాయి. మేము ఇక్కడ ఉండేది చూసి వెనక్కి వెళ్ళిపోయాం అనమాట. సో ఇవి ఉంటే రావు అని అనుకుంటున్నాము, కానీ ఇది ఏంటంటే విడ్త్ తక్కువ ఉంది, లెంత్ ఎక్కువ ఉంది. ఇన్ కేస్ ఇది ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఇంకోటి కావాలన్నా తెప్పియచ్చు. ఇప్పుడు ఈ సైడ్ మొత్తం కూర్చొని కిందకంతా అంతా షిట్టే మొత్తం. ఇక్కడ అంతా మొత్తం అదంతా అదే మొత్తం ఎలివేషన్ మీద అంతా ఇది చేస్తాయి, అంతా వేస్ట్ అయిపోతుంది. 860 రూపాయలు, ఇది 860 రూపీస్. మీకు కావాలంటే లింక్ ఉంటుంది, మీ ఇంట్లో ప్రాబ్లం ఉంటే పెట్టుకోవచ్చు. నా తెలిసి తెలియదు, ఇంకా చెప్తాంలే మళ్ళీ యూస్ అయితే చెప్తాము, లేదంటే డబ్బులు వేస్ట్. ఫస్ట్ లోనే కొనద్దండి. ఎట్లుంటుందో ఏమో, పని చేస్తుందో పని చేయదో తెలియదు. మీరు ఎవరైనా యూజ్ చేసింటే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఇంకా బెటర్ అయ్యేకి ఏమన్నా సజెషన్స్ ఉంటే. ఎందుకు అట్లా తిరుగుతాను టెంపుల్ చుట్టూ తిరిగినట్టు? ఉండు ఫస్ట్ తాని బాలు అవి దీనిపైకి ఇట్లా కట్టాలంటే ఏమన్నా ఉండాలి కదా కట్టేకి. చూడు ఎట్లా వేసినాయట్టు, మామూలు రెట్టలు వేస్తాయి అవి. అదిగోండి టెంపుల్ ఉంటుంది అక్కడ. సో టెంపుల్ దగ్గర నుండి టెంపుల్ మీద ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మమ్మీ అట్లా వేస్తే ఉంటుందా మమ్మీ అసలు? కట్టిస్తా చూస్తాను యాడ్ వర్క్ అవుతుంది. ఓకే. నాకైతే ఇదేం పెద్ద వర్కౌట్ అవుతుంది అనిపించడంలా. అవుతుంది ఏమో, విడితే తక్కువ ఉంది, అట్లా తిరుక్కొని వస్తాయి మళ్ళీ అవి. ఇక్కడ నుంచి పోయింది అది వర్షానికి. ఇక్కడ నుండి అక్కడికి పోయిందా? ఇక్కడ నుంచి ఇక్కడ నీళ్లు పోవా? ఎక్కడ నుండి? ఇక్కడ దొర్లినాయి నీళ్లు. దొర్లితే షిట్ ఎట్లా వస్తుంది మాకు? మనం ఏం చేయలేము. ఇంకోటి తెప్పియాము, ఇంకోటి తెప్పిస్తా. ఇట్లా వస్తే ఇంకేం చేసి ఇంకేం చేయలేము. అదో అక్కడ ఉన్నాయి చూడండి అవే. ఎవరు పెంచుతున్నారో కానీ అర్థం కాలేదు. ఎవరు పెంచుతారు? మా గుడి ఉంది కాబట్టి ఇంకా వస్తా ఉంటాయి. అవి బాగానే ఉంటాయి. సౌండ్ ఒకటి, షిట్ ఒకటి. సౌండ్ వస్తే పర్వాలే, షిట్ వేస్తాను ఆయన. మమ్మీకి అసలు నచ్చదు పెట్స్ అంటే ఎందుకో.
మెయింటెనెన్స్. నన్ను కుక్కని పెంచుకోలేదా అని అడుగుతారు కదా, ఒకప్పుడు పెంచుకుందాం అనుకున్నా, మమ్మీని కూడా ఒప్పించింటి, కానీ తర్వాత నేను మెయింటైన్ చేయలేను, నాకు అర్థమయ్యి వదిలేసిన. ఇంకా దాన్ని నేనే చూసుకోలేను సరిగ్గా, ఇంకా దాన్ని నేను చూసుకుంటా. మళ్ళీ దానికి ఇంకొక హౌస్ వైఫ్ని పెట్టాలా. మమ్మీ లాగేస్తాను, నా ట్రైపాడ్ కూడా కింద పడిపోతుంది ఈ దెబ్బకి. అటు సైడ్ వేద్దామా? ఫస్ట్ అటు సైడ్ కట్టని. వాళ్ళు ఇంకా ట్రాప్ సెట్ చేయడంలోనే బిజీగా ఉన్నారు. అసలు ఆ పీజన్స్ దే డోంట్ ఈవెన్ కేర్. అదే పని ఇంకా అట్లా పోయి మొత్తం రౌండ్ వేసుకొని పోతున్నాయి అనమాట. ఫుల్ అల్లరున్నట్టున్నాయి అబ్బా మా పీజన్స్ ఇక్కడ. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ టిల్ నౌ. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ కోస్ టు సునీత రెడ్డి గారు అండ్ లక్ష్మీ తేజు 143 గారు, లక్ష్మీ సుబ్బా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి ఏదైనా మంచి కామెంట్ పెట్టండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఒక పర్సన్ది నేనే సెలెక్ట్ చేస్తాను. నాకు ఏదైనా కామెంట్ నచ్చితే ఐ జస్ట్ గివ్ యూ ఏ షౌట్ అవుట్. చూసారా మళ్ళీ పోయాయి అసలు, నాకు భయమే లేదు కొంచెం కూడా. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. డైలీ చెప్తున్నాను కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, ఓకేనా? అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. Bye. Oh God, why is this battery always piss me off? Good morning, Dappala.